హాయ్ ఫ్రెండ్స్, మీ పిల్లలకి ఫ్రెండ్లీ నేచర్, ఫ్రెండ్లీ స్కూల్ కావాలనుకుంటున్నారు. సో ఒక వీడియో అప్లోడ్ చేశాను, చూసేయండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. సో వెళ్ళిపోదామా వీడియోకి. వెల్కమ్ టు మై ఛానల్. మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో వచ్చేసానండి. సో అదేంటి అంటారా, FA1 పేరెంట్ టీచర్ మీటింగ్. అంటే మా పాప వాళ్ళ స్కూల్లో రీసెంట్గా FA1 ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. సో దాని గురించి PTM అయితే పెట్టారండి. PTM అంటే పేరెంట్ టీచర్ మీటింగ్. అండ్ పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఇలా అరేంజ్ చేస్తారని చెప్పేసి నేను ఫస్ట్ టైం చూశానండి. అంటే ఎందుకు అంటే పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే నార్మల్గా ఎక్కడైనా జస్ట్ ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చేసి క్లాస్లోనే పెట్టేస్తారండి. కానీ ఇక్కడ అలా కాదండి. చూస్తున్నారు కదా మీరు, ఎవ్రీ క్లాస్కి ఎవ్రీ సెక్షన్కి సపరేట్ అరేంజ్మెంట్ అనేది ఉంటుందండి. సో మొత్తం ఎన్ని క్లాసెస్ అయితే ఉంటాయో అన్ని సెక్షన్స్కి మొత్తం సపరేట్ టేబుల్స్ ఉంటాయి. అండ్ అలాగే ఒక్కొక్క పేరెంట్తో క్లియర్గా మాట్లాడతారండి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, మా ఇన్ఛార్జ్ మేడం అండ్ ప్రిన్సిపల్ మేడం. సో ఏదైనా మేడమ్స్తో డిస్కస్ చేసి చాలా బాగా అంటే ఇంప్లిమెంట్ చేస్తారండి ఏదైనా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, హౌస్ సిస్టమ్ 4 హౌసెస్ ఉంటాయని చెప్పాను కదా, రెడ్, ఎల్లో, బ్లూ అండ్ గ్రీన్. మెథడాలజీ గురించి మొన్న మీకు చిన్న లాంగ్ వీడియో పెట్టానండి. సో ప్రాజెక్ట్ యాక్టివిటీ గురించి మా పాపది. సో మీరు కావాలంటే ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇది మా పాప వాళ్ళ క్లాస్ టీచర్ అండి, యూకేజీ క్లాస్ టీచర్. చాలా కేరింగ్ తీసుకుంటారండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ మా పాప అయితే యాక్చువల్లీ ఫస్ట్ క్లాస్లో వెళ్ళిందండి. సో నాగలక్ష్మి మేడం అండి. మేడం అసలు మా రుత్వికని అయితే చాలా బాగా కేరింగ్ తీసుకొని చాలా బాగా ఎంకరేజ్ చేసి అసలు మా పాప అయితే మేడం వల్ల చాలా సెట్ అయిపోయిందండి. అండ్ ప్రిన్సిపల్ మేడం కూడా ప్రతి ఒక్క పేరెంట్తో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారండి. సో మేము కూడా మేడంతో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతాము, ఫ్రెండ్లీగా మాట్లాడుతుందండి. సో మా ప్రిన్సిపల్ మ్యామ్ గీత మ్యామ్ అండి. సో మేము కూడా ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడేసాము. PTM అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. సో మా పిల్లల స్టడీ కూడా చాలా బాగుందండి. అంటే ప్రీవియస్ స్కూల్తో కంపేర్ చేస్తే ఇక్కడికి వచ్చాక చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. సో నేను అందుకు చెప్తున్నాను, స్కూల్ అనేది చాలా 100% చాలా బాగుందండి. సో మీరు అందరూ అనుకుంటారేమో ఇది ప్రమోషనల్ వీడియో అని. లేదండి, ప్రమోషనల్ వీడియో అయితే అస్సలే కాదండి. ఇట్ ఈస్ మై జెన్యూన్ ఫీలింగ్. సో ఎందుకంటే నా వీడియో వల్ల ఒక పేరెంట్ కన్నా యూజ్ అవుతుంది, ఒక పాప ఎవరికైనా కూడా ఒక కిడ్కి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వచ్చు అని చెప్పేసి, ఎందుకంటే తెలియాలి అని చెప్పేసి నేనైతే చేస్తున్నానండి. సో ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదండి, జెన్యూన్లీ ప్యూర్లీ మై ఒపీనియన్. సో అందుకు మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను. సో చూడండి, నాగలక్ష్మి మేడం ఫస్ట్ క్లాస్లో మా పాపకి చాలా ఇంప్రూవ్మెంట్ ఇచ్చిందండి. సో యాక్చువల్లీ అయితే నెక్స్ట్ ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయండి. సో చూసేయండి మీరు కూడా. అండ్ అసలు సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా చేశారండి. సో నేను వీడియో ఎక్కువ ల్యాగ్ చేయనండి. సో అందుకు చిన్నగా ఫొటోస్తో మీకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పిల్లలు అసలు ఎంత క్యూట్గా ఉన్నారో, అసలు భలే అనిపించింది. పిల్లలు అంత క్యూట్గా ఆ ఫ్యాన్సీ డ్రెస్లో చూస్తే భలే ఉన్నారు కదండి. సో అలా ఇండిపెండెన్స్ డేకి అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సో పిల్లలు కూడా యాంకరింగ్ చేస్తున్నారు. అసలు ఎంత ఫ్లూయెంట్గా చేశారండి పిల్లలు కూడా. అంత ఫ్లూయెన్సీగా ఇంగ్లీష్ మాట్లాడడం చాలా గ్రేట్ అండి. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ స్కిల్స్ అని కాదండి, ఎనీ యాక్టివిటీ అయినా స్టడీ అయినా కూడా 100% ఉంటుందండి స్కూల్లో. ఎందుకంటే నేను లైవ్గా మా పాపని చూశాను కాబట్టి. ఏ సెలబ్రేషన్ అయినా కూడా చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తారండి. అసలు క్లాసికల్ డ్యాన్స్ కూడా భలే చేశారండి. అండ్ పిల్లలు అయితే ఫ్లూయెంట్గా మాట్లాడుతుంటారు, నాకు కూడా వస్తే ఎంత బాగుండు అనిపించిందండి నాకు కూడా. సో అండ్ అందుకే నేను పిల్లలకు బ్రైట్ ఫ్యూచర్ అంటే ఆక్స్ఫర్డ్ స్కూల్ అని నేను 100% సజెస్ట్ చేస్తానండి. సో నా వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఒక్కసారి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా భలే చేశారండి డాన్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ. సో నాకైతే బాగా అనిపించిందండి. అండ్ వీళ్ళందరికీ కూడా వెల్ ట్రైన్డ్ టీచర్స్ అండి. టీచర్స్ కూడా 100% ట్రైన్డ్. అండ్ టీచర్స్ కూడా బాగా ట్రైనింగ్ ఇచ్చారండి స్టూడెంట్స్కి. అండ్ ఇప్పుడు చూడండి, సో మొత్తం లేడీ ఫ్యాకల్టీ అని చెప్పాను కదండి, మొత్తం లేడీసే అండి. అండ్ అలాగే నాగలక్ష్మి మేడంకి అయితే బెస్ట్ టీచర్ అవార్డు అనేది వచ్చిందండి. సో ఇండిపెండెన్స్ డే యాక్టివిటీలో మా రుత్విక అయితే ఇండియా మ్యాప్ అయితే కలరింగ్ చేసిందండి. సో మా చిన్న పాప మేధస్వి
ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లోనికి అయితే వెళ్ళిందండి. సో యూకేజీ వాళ్ళండి ఎంత క్యూట్గా ఉన్నారో కదా. సో నా వీడియో ఎలా ఉందో, పిల్లలు ఎలా ఉన్నారో కామెంట్లో చేసి, సో నా వీడియో పిల్లలు అంత క్యూట్గా ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి. సో నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ మీకు అసలు చూడండి, పిల్లలకి ఆ మెడల్ ఇవ్వడం కూడా చిన్న మ్యాటర్ ఏం కాదండి. సో వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది, నెక్స్ట్ నేను ఇంకా చెయ్యగలుగుతాను అని చెప్పేసి కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది మా పెద్ద పాప అండి, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో అయితే పార్టిసిపేట్ చేసింది. అండ్ నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.